బాలసదనం ఆశ్రమంలో ఉన్న పిల్లల సమక్షంలో శుద్ధరాశి మధుశ్రీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించి అనంతరం ఆశ్రమం పిల్లలకు దుప్పట్లు, మిఠాయిలు, చాక్లెట్లు కృపసేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందజేశారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణంలోని నరసింగరావుపేట నందు ఉన్న బాలసదనములో ఈ రోజు గురువారం 30/10/2025వ తేదీన శుద్ధరాశి మధుశ్రీ పుట్టినరోజును పురస్కరించుకుని వారి తల్లిదండ్రులు శుద్ధరాశి పెంచలయ్య, మాధవి, కొడుకు యశ్విన్ కుటుంబ సభ్యుల కోరిక మేరకు పిల్లలు ఉండే ఆశ్రమంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని నిర్ణయించుకుని కృపసేవ చారిటబుల్ ట్రస్టును సంప్రదించగా ఈరోజు బాలసదనంలో పిల్లల నడుమ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించి ముందుగా కేక్ కట్ చేసి అనంతరం పిల్లలకు దుప్పట్లు, మిఠాయిలు, చాక్లెట్లు పంపిణీ చేశారు. కృపసేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు మాట్లాడుతూ వివిధ కారణాల చేత బాలసదనంలో ఉంటున్న అనాథ పిల్లలకు మధుశ్రీ పుట్టినరోజును పురస్కరించుకుని దుప్పట్లు, మిఠాయిలు, చాక్లెట్లు పంపిణీ చేయడం మరియు పుట్టినరోజు వేడుకలు కూడా పిల్లల మధ్యలో జరుపుకోవడం చాలా మంచి కార్యక్రమం అని, అలాగే ఈరోజు దాతగా వ్యవహరించిన శుద్ధరాశి పెంచలయ్య, మాధవి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే పేద ప్రజలకు ఎటువంటి అవసరం వచ్చినా మా కృపసేవ చారిటబుల్ ట్రస్ట్ ఎల్లవేళ అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కృపసేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు అత్తి మంజూరి గోపాల్, జాయింట్ సెక్రటరీ పెయ్యల రమణయ్య, సలహాదారి చవలస సురేంద్రబాబు, సభ్యులు కనికుర్తి కోటేశ్వరరావు, పెరిమేటి చెంచయ్య, అరుణ తదితరులు పాల్గొన్నారు. కృపసేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలసదన్ నరసింగరావుపేట ఉన్నటువంటి పేద పిల్లలకు శుద్ధరాశి పెంచలయ్య, మాధవి గారుల కుమార్తె మధుశ్రీ పుట్టినరోజు జరుపుకుంటూ పిల్లలందరికీ కూడా చలికాలం దుప్పట్లు చాలా అవసరం. సరేనా? ఈ దుప్పట్లు మీకు ఆ పాప పుట్టినరోజు సందర్భంగా పంపిణీ చేస్తున్నారు. మరియు పండ్లు, కేకు, స్వీట్స్ మీ అందరు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. హెచ్ఎం మేడం గారికి మనందరి తరఫున ధన్యవాదాలు. మేడం శుద్ధరాశి పెంచలయ్య, మాధవి గారికి వాళ్ళ పిల్లలకి ఆ భగవంతుడు ఆయురారోగ్యేశ్వరాలు ప్రసాదించాలని, ఇలాంటి పిల్లలకి, వృద్ధులకి ఇంకా అనేక కార్యక్రమాలు నిర్వర్తించి సహాయం అందించాలని నేను కోరుకుంటూ వాళ్ళని ఆ భగవంతుడు ఆయురారోగ్యేశ్వరులతో ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే 2 టౌన్ ముందున్న బాలసదనం అనే చిన్నపిల్లల వసతి గృహమునందు శుద్ధరాశి మధుశ్రీ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు పెంచలయ్య, మాధవి గారు వాళ్ళ సహాయ సహకారాలతో దుప్పట్లు, అరటిపండ్లు, కేక్స్, స్వీట్స్ పంపిణీ చేయడం జరుగుతుంది పేద బిడ్డలకి. అందుకు వాళ్ళ కుటుంబం వాళ్ళకి గాను దేవుడు మంచి ఆరోగ్య ఐశ్వర్యంగా ఉంచాలని, దేవుడు మంచి సహాయ సహకారాలతో ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇక్కడికి వచ్చిన కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరికీ కూడా నమస్కారం. అలాగే ఈరోజు అరుణ మేడం కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న శుద్ధరాశి మధుశ్రీ వారికి మా అందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు గూడూరు 2వ పట్టణం బాలసాధన ఉండే పిల్లలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. దానికి ముఖ్య దాతగా మన మధుశ్రీ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళు తల్లిదండ్రులైన పెంచులయ్య, మాధవి, అలాగే వాళ్ళ కుమారుడు యశ్వంత్ కూడా రేపు 1వ తేదీ పుట్టినరోజు. దాని సందర్భంగా యశ్వంత్కు కూడా ముందుగానే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ముందు ఎన్నో చేసుకోవాలని, నిండు నూరేళ్ళు మంచి ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా మా అందరి తరఫున కోరుకుంటూ, ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో
మీ ద్వారా ఇంకా ఇలాంటి పిల్లలకు కానీ ఇంకా ఎంతోమంది వృద్ధులు ఉన్నారు, వాళ్ళకి మీ చేతనైన సహాయం ముందుకు వచ్చి ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చిన పెంచలయ్య గారికి అలాగే మాధవి గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకు ముందుండి నడిపిస్తున్న మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అలాగే మా అరుణ మేడం కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. అందరికీ నమస్కారం. ఈరోజు గూడూరు 2వ పట్టణంలో ఉన్నటువంటి బాల సదనం అనే కేంద్రంలో చిన్నపిల్లలు పేద బిడ్డలు ఇక్కడ చదువుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈరోజు శుద్ధిరాశి పెంచలయ్య మాధవి గార్ల కుమార్తె మధుశ్రీ పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క పేద బిడ్డలకి దుప్పట్లు పంచడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సహాయాన్ని చేసినందుకు పెంచలయ్య గారికి మాధవి గారికి మంచి ఆరోగ్యం, మంచి ఆయురారోగ్యాలు కలగాలని, మంచి సిరి సంపదలు కలగాలని దేవుడు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.